టీవీ 999 న్యూస్కు స్వాగతం. అశ్వాపురం మండలం పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు శ్రీమతి పావని గౌడ్ బీజీ కొత్తూరు పరిధిలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టును సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో సీతారామ ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించి రైతాంగ అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. అనంతరం స్థానిక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష మరియు కార్యదర్శి కోడి అమరేందర్ యాదవ్ మరి మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కొల్లు మల్లారెడ్డి, జాలె రామకృష్ణారెడ్డి, మరి సంధ్య, కొరస అలివేలు, మంట్రు రామకృష్ణ, కొండ్రు సోమయ్య, కోడి కృష్ణవేణి, గద్దల రామకృష్ణ, చల్లా రాజేష్, శివారపు డాక్టర్ బాబు, గుప్పెన శ్రీను, గొర్రమచ్చ, వెంకటరమణ, కడారి వేణు, మందా హుస్సేన్, శెట్టిపల్లి శేఖర్, హర్షవల్లి పవన్, పొడిశెట్టి రాములు గౌడ్, చల్లమల్ల ఉపేందర్ గౌడ్, పొడిశెట్టి వెంకన్న గౌడ్, మల్లేష్ గౌడ్, ఖాదర్ గౌడ్, బర్ల మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టుకి మా అక్క మా స్టేట్లో అంటే ఏదైతే అధికార పార్టీ నాయకులు ఆనాడు మా బాబు కేసీఆర్ గారు చేసినటువంటి పనులన్నీ మేమే చేస్తున్నామని గొప్ప చెప్పుకుంటున్నారు. వాటికి అది మీరు కాదురాబాయ్ చేసింది, మేము చేసింది, మా బాబు చేసిందని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి పావని గౌడ్ అక్క గారితో మేము అందరం మండల బీఆర్ఎస్ బృందం రావడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ మా అశ్వాపురం మండల స్థానికత రైతాంగం అందరూ కూడా 1-4 దఫాల వాళ్ళు కంటికి నీళ్లు పెట్టుకున్నట్టుగా వాళ్ళు అన్ని విధాలు నష్టపోయి రైతులకి ఈ భూమి అంటే అందరు మిగతా రైతులు అందరూ సక్సెస్ఫుల్గా ఉండాలి, మీ నష్టపోయిన బాధ కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇక్కడ భూమిని వాళ్ళు మనకి మిగతా రైతులకు దారదత్తం చేస్తే ఇక్కడ ఉన్న రైతాంగానికి చుక్క నీరు వేయకుండా ఈనాటి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మన ఈ మధ్య వచ్చినటువంటి 3 మంత్రులు మన తుమ్మల కావచ్చు, పొంగిరెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, వీళ్ళందరూ కూడా సాగర్ కాలువలో పెట్టి మా వాళ్ళు చెప్పినట్టుగా అవతలికి ఆంధ్రాకు తరలించాలనే ఒక క్రూరకమైన ఉద్దేశంతో నీళ్ళను తరలిస్తూ ఉన్నారు. దీని విషయంలో మేము ఎంత దాకైనా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడి స్థానిక రైతాంగానికి కూడా నీళ్ళు అందించడానికి కూడా మేము కక్కరక వద్దలమై ఉంటామని చెప్పేసి ఈరోజు మా బృందం ముందు కూడా మేము ఈరోజు మేము సోషల్ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రేగా, జై రేగా, జై రేగా. అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. ఇవాళ ఇల్లందు కోర్టుకు వచ్చిన కేసుకు అటెండ్ అయినా, అక్రమ కేసులకు అటెండ్ అయినా. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ ఏదన్నా ఒకటి చూపెట్టాలి కదా బాబు కేసీఆర్ గారి ఆడవాళ్ళు. అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టు దగ్గరికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరితోటి కలిసి వచ్చిన వీళ్ళందరూ నాకు తోడుగా వచ్చిర్రు ఈ ప్రాజెక్టు దగ్గరికి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, పొంగులేట్ ఏం చేస్తాడు, బట్టి ఏం చేస్తాడు, ఉత్తమ ఏం చేస్తాడు, తుమ్మలేం చేస్తాడో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ప్రాజెక్టు కట్టింది ఇక్కడైతే ఇక్కడ భూములకు నీళ్లు ఇవ్వకుండా వేరే కాడికి తరలించకపోతారట. ఏడికి తరలించకపోతారు, నీళ్లు ఎవరికి ఇస్తారు అనేది వాళ్ళు చెప్తారు. ఇక అన్న చెప్పండి. సీతారామ కట్టింది కేసీఆర్ కడితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుమ్మల, బట్టి, మొత్తం పొంగులేటి ఖమ్మం జిల్లాకు తరలించకపోతున్నారు. ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు నీళ్ళు ఇవ్వకుండా కేసుపై ఖమ్మం జిల్లాకి సాగర్ కెనాల్లో వేసి వాటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. దీన్ని తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అరికడుతుందని తెలియజేస్తున్నాం. ఈరోజు మా అశ్వాపురం మండలం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టుకి మా అక్క మా స్టేట్లో అంటే ఏదైతే అధికార పార్టీ నాయకులు ఆనాడు మా బాబు కేసీఆర్ గారు చేసినటువంటి పనులన్నీ మేమే చేస్తున్నామని గొప్ప చెప్పుకుంటున్నారు. వాటికి అది మీరు కాదురాబాయ్ చేసింది, మేము చేసింది, మా బాబు చేసిందని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి పావని గౌడ్ అక్క గారితో మేము అందరం మండల బీఆర్ఎస్ బృందం రావడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ మా అశ్వాపురం మండల స్థానికత రైతాంగం అందరూ కూడా 1-4 దఫాల వాళ్ళు కంటికి నీళ్లు పెట్టుకున్నట్టుగా వాళ్ళు అన్ని విధాలు నష్టపోయి రైతులకి ఈ భూమి అంటే అందరు మిగతా రైతులు అందరూ సక్సెస్ఫుల్గా ఉండాలి, మీ నష్టపోయిన బాధ కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇక్కడ భూమిని వాళ్ళు మనకి మిగతా రైతులకు దారదత్తం చేస్తే ఇక్కడున్న రైతాంగానికి చుక్క నీరు వేయకుండా ఈనాటి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మన ఈ మధ్య వచ్చినటువంటి 3 మంత్రులు మన తుమ్మల కావచ్చు, పొంగిరెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, వీళ్ళందరూ కూడా సాగర్ కాలువలో పెట్టి మా వాళ్ళు చెప్పినట్టుగా అవతలికి ఆంధ్రాకు తరలించాలనే ఒక క్రూరకమైన ఉద్దేశంతో నీళ్ళను తరలిస్తూ ఉన్నారు. దీని విషయంలో మేము
ఎంత దాకైనా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడి స్థానిక రైతాంగానికి కూడా నీళ్ళు అందించేదానికి కూడా మేము కంకణక వద్దులై ఉంటామని చెప్పేసి ఈరోజు మా అందరి మా బృందం ముందు కూడా మేము ఈరోజు మేము సోషల్ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.